2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం నాగార్జున రెడ్డి గారు. నమస్తే నాగరాజు సార్, మీతో బంగారానికి సంబంధించి వీడియో చేయమని చెప్పేసి అన్నారు చాలామంది. బంగారం ధరలు ఎప్పుడు ఎక్కువగా తగ్గుతాయి, ఎప్పుడు ఎక్కువగా పెరుగుతాయి, అండ్ వాటిని ఏ టైంలో ఐడెంటిఫై చేస్తే బెటర్ అంటారు? అంటే ఈ టైంలో పెరుగుతుంది, ఈ టైంలో తగ్గుతుంది అనేది ముందే ఐడెంటిఫై చేయటం ఎలా? నాగరాజు, నాకు తెలిసినంత వరకు అంటే కనీసం ఒక 25-30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. బంగారము, ముడి వజ్రాలు, ప్లాటినం లాంటి ప్రెషియస్ మెటల్స్ అంటారు వీటిని. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్స్, పెట్రోలియం రేట్ అంటే ముడి చమురు రేటు, అదేవిధంగా ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కంపెనీస్కి సంబంధించిన షేర్స్, ఈ 6 విషయాల్లో పెరగడము తగ్గడం అనేటువంటిది నీ చేతిలో ఉండదు, నా చేతిలో ఉండదు. అదృష్టం ఉంటే 10 రూపాయలు డబ్బులు వస్తాయి, నీ అదృష్టం బాగా లేకపోతే 100 రూపాయలు పోతాయి, అంతే. ఇది నీ చేతిలో నా చేతిలో ఉండదు, నిమిషానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉందనుకో, అది పొద్దున్నే మార్నింగ్ 9 o'clock మొదలు కనుక అయితే అది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో, దుబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్లో రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేటుకి ప్రపంచవ్యాప్తంగా అందరూ కొనుక్కోవాలి. దానికి భూమిలో నుంచి పెట్రోల్ ఎంత తీశారు అంటే పెట్రోల్ లాగా తీయరు, ముడి చమురు ఎంత తీశారు, గ్యాస్ ఎంత తీశారు అనేటువంటిది చూసుకుంటారు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ డే ఎంత తీశారనేది చూస్తారు. దాన్ని బట్టి ఈరోజు డిమాండ్ ఎంత ఉందో చూస్తారు, దాన్ని బట్టి ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఇది నీ చేతిలో నా చేతిలో ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఎక్స్క్లూజివ్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చూస్తూ ఉంటాడు. ఎన్ని తెలిసిన దుబాయ్లో రేట్ ఎంత ఉంది, లండన్ రేట్ ఎంత ఉంది, సౌదీ అరేబియాలో రేట్ ఎంత ఉంది, కువైట్లో ఎంత ఉంది, ఇరాన్లో ఎంత ఉంది, ఇరాక్లో ఎంత ఉంది, లిబియాలో ఎంత ఉంది, చైనాలో ఎంత, యుఎస్ఎస్ఆర్లో ఎంత ఉంటుంది, రేట్లు వీళ్ళంతా మానిటర్ చేస్తుంటారు అన్నమాట. ఆన్ ది స్పాట్ ప్లేస్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో దొరుకుతూ ఉంటుంది, మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో. ఆ ప్లేస్ చేయడం అనేది ఏదో మనం పోయించుకున్నట్టు 10 లీటర్లు పెట్రోల్ 20 లీటర్లు పెట్రోల్ పోయించుకోరు. మినిమం 1 million barrels ఉంటుంది. అది ఆ రేషియోలోనే కొంటూ ఉంటారు. కానీ అదేవిధంగా అది పెట్రోల్ అండ్ డీజిల్కి సంబంధించింది అనుకో, రోజు మనకు పెట్రోల్ పెరగడం తగ్గడం చూస్తూనే ఉన్నావా? కానీ దీని గురించి నువ్వు కానీ నేను కానీ ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నావా? మోడీ గారు దాని గురించి ఏమైనా మాట్లాడతాడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడతాడా? కేసీఆర్ మాట్లాడతాడా? చంద్రబాబు నాయుడు మాట్లాడతాడా? ఎవరు మాట్లాడరు. కనీసం సోనియా గాంధీ ఏమైనా మాట్లాడుతుందా? అపోజిషన్లో ఉండి ఆమె కూడా మాట్లాడదు. ఎందుకు అంటే అది వాళ్ళ చేతుల్లో లేదు. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే 100 రూపాయలు పెట్టి ఒక బ్యారెల్ కొని దాని మీద 200 రూపాయలు ట్యాక్సులు వాళ్ళేసి, ఇటు చంద్రశేఖర్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్సులు వేసి డబ్బులు సంపాదించుకొని జనాలను ఇబ్బంది పెట్టడం మటుకు బాగా నేర్చుకున్నారు. ఇందులో మటుకు ఎక్స్పర్ట్స్. ఆ ప్రైస్ను తగ్గించడం పెంచడంలోనే కంట్రోల్ అనేది వీళ్ళ చేతిలో లేదు. వీళ్ళ చేతిలో ఉన్నది ఏంటంటే ట్యాక్స్ పెంచుకోవడం తగ్గించుకోవడమే. ట్యాక్స్ కూడా పెరగడమే, తగ్గడం లేదు. అదేవిధంగా బంగారం కూడా అంతే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనుకుందాం మన ఉదాహరణకి, అన్ని దేశాలతో కలిపి ఇంక్లూడింగ్ స్విస్ బ్యాంక్లో కూడా కలిపి, అంటే స్విస్ బ్యాంక్లో చాలామంది ఏం చేస్తారంటే బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటారు, లేదంటే బంగారాన్ని జాగ్రత్త పెట్టుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా జనాలు సంపాదించినట్టు బ్లాక్ మనీ అంతా కూడా 50% బంగారం రూపంలోనే ఉంటుంది. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్. అప్పుడప్పుడు నేను కొన్ని వీడియోలు చూస్తే తెలిసిందనమాట. అది వాళ్ళు లోపలనే చిన్న వెహికల్స్లో ఆ బ్యాంకులో ఏంటంటే ఈ బంగారం రాడ్స్ తీసుకొని పోతూ ఉంటారు స్టోర్ చేయడానికని. ఇప్పుడు చూడు, నువ్వు కూడా కావాలని తెలుస్తుంది, సామాన్య మానవుడైనా చూడొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అది స్విస్ బ్యాంక్ డాష్ గోల్డ్ అని కొడితే వస్తుంది మీకు, చూడండి, తమాషగా ఉంటుంది వీడియో. అది వాళ్ళు మనుషులందరూ కూడాను చేతులు గ్లౌజులు వేసుకొని పైన హ్యాట్ పెట్టుకొని బళ్ళల మీద తీసుకెళ్తూ ఉంటారు అనమాట. గోల్డ్ బార్స్ ఉంటాయి అనమాట, పెద్ద. గోల్డ్ అనేది నార్మల్గా ఎట్లా ఉంటుంది, ఆభరణాల రూపంలో ఉంటుంది. 916 kdm మనందరికీ తెలిసిందే. 22 క్యారెట్ 24 క్యారెట్ గోల్డ్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అర్థం ఏంటంటే 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. మనం అంటే 10 గ్రాముల కింద లెక్కేసుకుంటాం, వాడు 10 గ్రాముల లెక్కారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ అనేటువంటిది ఔన్సుల్లో లెక్క కడతారు, కేజీల్లో టన్నుల్లో కూడా లెక్క కట్టరు. ఔన్స్ గోల్డ్ ఇంత అంటారు. ఆ ఔన్స్ అనేటువంటిది మనకు చాలామంది తెలియదు. మనకు తెలిసిందల్లా 10 గ్రాములే, అంతేనా? అది హైదరాబాద్లో కనుక అయితే 10 గ్రాములు అంటారు. నువ్వు అదే నెల్లూరు ఏరియా వెళ్ళావనుకో వాళ్ళు గ్రాములు అంటారు దాన్ని. దాని వేరే లాంగ్వేజ్లో మాట్లాడతాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 grams. ఓకే. నెల్లూరులో ట్రంక్ రోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, మెడ్రాస్ నుంచి చెన్నై పోయే ట్రంక్ రోడ్. దానికి ఆఫ్ ది ట్రంక్ రోడ్లో చిన్న బజార్ అని ఒకటి ఉంటుంది. నీకు అక్కడ బంగారం షాపులు తప్పులు వేరే అయ్యే ఉండవు. చిన్నప్పుడు చూసేవాడు నేను. ఇంకా అదొక పిచ్చి అనమాట. బంగారం కొనడం అనేటువంటిది, అమ్మడం అనేది ఒక పిచ్చి. సరే వదిలేదు, అది డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఈ రేటు పెరగడము తగ్గడం అనేటువంటిది నీ చేతిలో నా చేతిలో లేదు. అది లండన్లోనో దుబాయ్లోనో కూర్చున్నటువంటి వాడు మాత్రమే డిసైడ్ చేస్తాడు.
కొనుక్కోవాలా వద్దా, నీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంటే కొనుక్కో, అప్పు చేసి మటు కొనబాక, నష్టపోతావు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అప్పు చేసి బంగారం కొని షేర్లు కొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను మీ టీవీ ద్వారా తెలియజేసేది అంటే దయచేసి అలాంటి పని చేయకు. పెరగడంతో తగ్గడంతో అసలు నీకేం సంబంధమయ్యా నాకు అర్థం కాదు. అది చెప్పు. ఇప్పుడు నువ్వే ఉన్నావు నాగరాజు, ఎవరినో అక్కర్లేదయ్యా, నువ్వే ఉన్నావు నాగరాజు. ఉన్నావు కదా, నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు కదా, పుత్రోత్సాహంలో ఉన్నావు కదా, కొడుకు పుట్టాడు కదా, నీకు ఆనందం ఎక్కువైపోయి మీ ఆవిడికి నేను నీకు ఇది వజ్రాల హారం చేయిస్తాను, వడ్డాణం చేయిస్తాను అని కనుక పొరపాటును కనుక చెప్పావో నీ బతుకు బస్ స్టాండే. ఇంకా సందేహం లేదు అందులో. అప్పుడు ఏదో పాపం పుత్రరత్నాన్ని ఇచ్చింది, సంగతి మధ్యలో సంతోషించు. ఏదో నీకు ఇష్టమైతే ఒక 2 గాజులు కొనిపెట్టు, రేట్ ఎక్కువైనా పర్లేదని కొనిపెట్టు. లేదంటే చిన్నగా కన్విన్స్ చేసుకో, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది, రేపు 36,000 వచ్చినట్టు కొనిస్తానని చెప్పి అమ్మ సంతోషిస్తుంది. అంతేగాని అప్పు చేసినప్పుడు కొని బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. సామాన్య మానవుడు ఎవరైనా అలాగే ఉంటారు. దానిని తీసుకోబా, రేట్లు పెరగడం తగ్గడం అనేటువంటి ఎట్ట పెరుగుతాయి నీకు? అది డిమాండ్ ఎంత ఉంది మార్కెట్లో, అంటే ఎంతమంది బంగారం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు బంగారం స్టాక్ ఎంత ఉంది వరల్డ్ వైడ్గా? స్టాక్ పెరిగిందనుకో రేటు తగ్గాలిగా. ప్రపంచవ్యాప్తంగా 10,000, ఇది సింపుల్ ఎకనామిక్స్, ఇది ఎంతకంటే ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా 10,000 టన్నుల బంగారం ఉంది ఈరోజు. 10 గ్రాముల బంగారం 40,000 అనుకుందాం. రేపటికల్లా ఈ 10,000 టన్నులు 15,000 టన్నులు అయితే కాదుగా. ఒకవేళ 15,000 టన్నులు అయిందనుకో, ఈ 40,000 కాస్త 30,000 కావాలిగా. అవును, కానీ ఇది కాదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ. ఇదే 10,000 టన్నుల బంగారం అనేటువంటిది 8,000 టన్నులకు తగ్గిందనుకో, తగ్గడానికి అవకాశం ఉందా? లేదు, రూల్డ్ అవుట్. ఈ మిగిలిన 2,000 టన్నులు ఏం చేస్తావు? తీసుకెళ్ళి చంద్రమండలం మీద పెడతావేంది? పెట్టావు కదా, అవునా? సో 8,000 టన్నులు కనుక తగ్గితే క్వాంటిటీ తగ్గింది కాబట్టి రేటు పెరగాలి. అది కూడా జరగదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. బంగారం అనేది బంగారం లాగానే ఉంటుంది, పెరగడం తగ్గడం ఉండదు. ఒక 10 టన్నులో 20 టన్నులో ఆ గనుల్లో నుంచి బంగారం మట్టి అనేది బయటికి తీసి దాన్ని జల్లెడ పెట్టి ప్రాసెస్ చేస్తే నీకు మా దొరికితే ఒక 5 గ్రాములో 10 గ్రాములో 20 గ్రాములో బంగారం వస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు. ఇంతకుముందు ఇండియాలో కూడాను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని ఉండేవి, మూసేశారు. ఇప్పుడు ఎందుకు మూసేశారు అనుకున్నావు? ఆ గోల్డ్ ఫీల్డ్స్ని, ఆ బంగారాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఏమో 1,000 రూపాయలు అవుతుంది. అప్పుడు ఆ రోజులో దాని రేట్ ఏమో 750 ఉంది. ఇదేదో తన పోయి తన్నించుకున్నట్టు అనమాట. అది ఏదో బంగారం అని పరిగెత్తి గోతులు తవ్వితే మొత్తం ఖర్చు చూస్తేనే 1,000 రూపాయలు, మార్కెట్లో అమ్మితేనే 700 రూపాయలు. అందుకని నువ్వు పోతే నీ బంగారం వద్దని గనులు మూసేశారు. మనం ఏం చేయలేం దానికి. దాని మూలంగా మన బంగారం రేటు తగ్గిందా పెరిగిందా అంటే, బంగారము, ఆయిల్ ప్రైసెస్ ఇవి ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఎస్పెషల్లీ బంగారం అనేటువంటిది ఎప్పుడు పెరుగుతుంది కానీ తగ్గదు. తగ్గడము పెరగడం అనేటువంటిది నీ చేతిలో నా చేతిలో లేదు. భారతదేశం మొత్తం మీద ఒక 100 మందో 150 మందో 1000 మందో ఉండేటువంటి బంగారం సంబంధించిన డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి పని. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంది ఏంటంటే, అమ్మో రేటు పెరిగిందంటే అసలు ఇంకా పెరుగుతుందంటే అని అప్పు చేసి కొనబాక, ఇబ్బంది పడతావు. తగ్గడం మొదలుపెట్టింది అనుకో, వామ్మో అసలు తగ్గిపోతున్నాడు, అసలు ఇంతకంటే రైట్ టైమే లేదు అని అప్పు చేసి మళ్ళీ కొనబాక. 2 రకాలుగా ఇబ్బంది. అందుకని నేనేమంటానంటే నాగరాజు, బంగారం రేటు పెరిగింది తగ్గిందని చెప్పి నువ్వు దాని గురించి గంటల తరబడి ఆలోచించాల్సిన పని లేదు, జుట్టు పీక్కోవాల్సిన పని లేదు. నీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ వచ్చింది, మీ మేనేజర్ మంచివాడు, బోనస్ వచ్చింది. జనరల్గా ఏంటంటే సెప్టెంబర్ అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్లీ బోనస్ ఇస్తారుగా. ఈ బోనస్ ఇచ్చారనుకో, ఆ బంగారం ఏదో పాపం పిల్లలందరూ అడుగుతున్నారని చెప్పి అది మీ మీద దయ తెలిసి పాపం బోనస్ ఇచ్చాడు, 10,000 వచ్చినాయి అనుకో, కొనుక్కో. అప్పు చేసి మటుకు కొనబాక. ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేసి మటుకు బంగారం రాడ్లు కొనాలన్నమాట చూడబాక. నీకు నాకు అంత సీన్ ఎక్కడ ఉంటుందా? ఒక సామాన్య మానవుడికి మహా అయితే సంవత్సరం మొత్తం మీద కింద మీద పడి సేవ్ చేసుకొని ఒక 10 గ్రాములో 12 గ్రాములో బంగారం కొనుక్కునేంత కెపాసిటీ ఉంటుంది. కానీ నేను రోజు మార్కెట్కి వెళ్ళి కేజీలు బంగారం కొనటమే ఏంటి? నీకు అంత సీన్ ఉందా? నాకు అంత సీన్ ఉందా? భారతదేశంలో నాకు తెలిసి 129,99,99,00,000 మందికి ఆ సీన్ ఉండదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. కేవలం ఒక 100 మందో 1000 మందో ఆడేటువంటి చిన్న నాటకంలో దయచేసి పావులు కావాకండి ఎవరు. సర్ప్లస్ మనీ ఉంటే కొనుక్కోండి. తగ్గుతుందా అంటే డెఫినెట్గా తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? వెయిట్ చేయండి. ఎంతకంటే పెరుగుతుందా? డెఫినెట్గా పెరుగుతుంది. మరి పెరిగితే నీకేంటి లాభం, నీకేంటి నష్టం అంటే నువ్వు దాని జోలు పట్టించుకోబాక. అసలు నీకెందుకు బాధ? నీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంటే కొనుక్కో. నీ దగ్గర నా దగ్గర బ్లాక్ మనీ ఉండదు. నీకు నాకు బాధ ఏంది? డిమానిటైజేషన్ ఇప్పుడు ఏం జరిగింది తెలిసిన? హైదరాబాద్లో 2 గంటల్లో 472 కోట్ల రూపాయల బంగారం కొనేశారట. 2 గంటల్లో, 10 గంటల నుంచి 12 గంటల లోపల. మోడీ గారు అనౌన్స్ చేసింది ఎప్పుడు? 8 నవంబరు 2016 రాత్రి 8 గంటలకు అనౌన్స్ చేశాడు. 10 గంటల నుంచి 12 గంటల లోపల 472 కోట్ల రూపాయల బంగారం కొనేశారంట. వాడి మీద కేసు ఇంకా ఇప్పటికీ ఉంది. ఇదంతా ఏంద్రా బాబు? బ్లాక్ మనీయే.
వాడు అందరి పేర్లు రాయించాడు. నీ పేరు, నా పేరు, అప్పారావు పేరు, సుబ్బారావు పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు, చంద్రబాబు నాయుడు పేరు, మోడీ పేరు, అమిత్ షా పేరు, మొత్తం మీద పేర్లు రాసేసాడు. అడ్వాన్స్ ఇచ్చేదండి నాకు డబ్బులు, ఒకడు 1,00,000, 2,00,000, 3,00,000 అడ్వాన్స్ ఇచ్చారండి. ఒకటి రిసిప్ట్లు రాసాడు. మరి బంగారం డెలివరీ ఎప్పుడు ఇస్తాడంటే ఇచ్చినప్పుడు తీసుకున్నాడు. ఇంత మీన్ వేలు ఈడీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాడి మీద రెడీ చేశారు, తీసుకెళ్ళి లాకప్లో వేశారు. ఇప్పటివరకు వాడు బయటికి రాలేదు, ఏమైందో తెలియదు. ఎందుకు చెప్పి ప్రాబ్లం పొరపాటున నీ కర్మగారి నీ పేరు కూడా రాయించాడు అనుకో, నేను కూడా. అందుకని ఇలాంటి సందర్భాల్లో బంగారం పెరగడమా తగ్గడమా కొనడం అనే దాని గురించి ఆలోచపడవాక ఇది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు. ప్రెషియస్ మెటల్స్ అనేవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. మీ ద్వారా నేను తెలియజేసేది ప్రజలకు అది. నీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వేమైనా కొందాం అనుకుంటున్నావా? కాదండి, కొనుక్కొని ఉంచుకోవడం మంచిదేనా మరి? అసలు దాని జోలే బాబా కంటుంటే అసలు నీకు సంబంధమే లేదు దాంతో. నీకు సర్ప్లస్ మనీ ఉంటే కొనుక్కో, వైట్ మనీ ఉంటే కొనుక్కో, అప్పు చేసి కొనవాక. కానీ బంగారం మనకు ఉపయోగం లేదంటే చాలా ఉపయోగం. ఆ బంగారం అనేటువంటిది 1991లో ఎంటైర్ భారతదేశాన్ని సేవ్ చేసింది, తెలుసా నీకు? 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మన పరిస్థితి ఏంటంటే ఇంకొక 15 రోజులు కనుక దాటింది అంటే మన దగ్గర డాలర్లు అయిపోతాయి. నువ్వు క్రూడ్ ఆయిల్ కొనుక్కోలేవు, నువ్వు ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్కి డబ్బులు కట్టలేవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరికైనా చెక్కులు కనుక ఇస్తుంటే చెక్కులు బౌన్స్ అవుతాయి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉండింది. అప్పుడు ఏం చేశారంటే పివి నరసింహారావు గారు 3 మంచి పనులు చేశాడు. ఒకటి, బంగారం తాకట్టు పెట్టి డాలర్లు తెచ్చాడు. రెండవది, రూపాయి విలువను తగ్గించాడు. మూడవది, సరళీకృతమైనటువంటి ఆర్థిక విధానాలను తీసుకొచ్చాడు. ఆ రోజు మన దగ్గర బంగారం ఉండబట్టేగా మనం బతికి బయటపడ్డాం. నువ్వైనా నేనైనా అంతేనాయా, దేశమైనా అంతే, రాష్ట్రమైనా అంతే, నువ్వైనా నేనైతే. గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు సపోజ్ నువ్వే ఉన్నావు నాగరాజు, లేదంటే ఇంకొకళ్ళు ఉన్నారు. అసలు పేర్లు ఎందుకు? ఒక సామాన్య మానవుడు అనుకో, అర్ధరాత్రి 11 గంటలకు టక్మని హార్ట్ అటాక్ వచ్చింది. నీ డెబిట్ కార్డు పనిచేయట్లేదు, క్రెడిట్ కార్డు లిమిట్ అయిపోయింది, చుట్టుపక్కల వాడు ఎవడు రాడు, బంధువులకు ఫోన్ చేసావు, ఎవడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేస్తావు నువ్వు? కనీసం నీ ఇంట్లో కనుక 10 గ్రాములు బంగారం ఉంటే ఎక్కడికి పోయినా సరే ఆ బంగారం పెడితే నీకు డబ్బులు వస్తాయి రావా? వస్తాయండి. అవునా? అర్ధరాత్రి వెళ్ళి తీసుకెళ్ళి బంగారం పెట్టినా కానీ డబ్బులు ఇచ్చే షాపులు సికింద్రాబాద్లో ఉన్నాయి, పాట్ మార్కెట్లో ఉన్నాయి అక్కడ. కానీ నువ్వు అంత దూరం కూడా వెళ్ళలేవు. కనీసం నీ పక్కింటోడికి ఇచ్చేయా, ఇదిగో నా పరిస్థితి ఈ విధంగా ఉందా బాబు, కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఇవాళ రేపు లక్షలతో కదా, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఇదిగో ఈ 10 గ్రాములు 20 గ్రాముల బంగారం నీ దగ్గర పెట్టుకొని నాకు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తేనే నీ ఎవడైనా ఇస్తాడా లేదా? ఇస్తారా? అది ఎమర్జెన్సీకి బంగారం పనికొస్తుంది. అందుకని ఇంట్లో ఎప్పుడు కూడా బంగారం ఉంచుకోవాలి. భూమి, బంగారం వదులుకోకూడదు ఎప్పుడు, చాలా ఇంపార్టెంట్. భారతదేశమే సేవ్ అయిందయా. పివి నరసింహారావు గారు నిజంగా ఆ రోజు 300 టన్నులు బంగారం ఉంది కాబట్టి మనం బతికిపోయాం. అదే పరిస్థితి ఏంది? ఈరోజు నువ్వు నేను అడుక్కు తినాను తెలుసా? బంగారం అనేది కొనుక్కోవాల్సిందే, ఉంచుకోవాల్సిందే. అప్పు చేసి కొనొద్దు. పెరిగిందా తగ్గిందా నీకు సంబంధం లేదు. అది మధ్యలో బ్రోకర్లకు వచ్చేయండి కమిషన్ వ్యాపారం. ఇప్పుడు పరిస్థితి. డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.